అందరికీ హాయ్. ఈ ఆగస్ట్ 2 తారీఖు నాడు మనం ఎవరు ఊహించని 2 సినిమాలు రాబోతున్నాయి. ఫస్ట్ సినిమా వచ్చేసి లారీ చాప్టర్ 1. శ్రీకాంత్ రెడ్డి హాసం యూట్యూబ్ ఛానల్ నుంచి స్టార్ట్ చేసి తన స్ట్రగుల్ని ఈరోజు బుల్లి తెర నుంచి వెండి తెర దాకా మారాడు. దమ్మునడని చెప్పవచ్చు. చాలా కష్టపడ్డాడు, కానీ అతనికి ఎదురైతున్న ఫేసెస్ అన్ని ఒక బూతు అని నెగిటివ్ చేస్తారు. ఎంత నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తీసుకొని నిజంగా దమ్మున్నోడే అనిపించింది. ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా 2 కోట్ల ఖర్చుతో యూట్యూబ్ నుంచి అంత అమౌంట్ సంపాదించవచ్చు అని నిరూపించాడు. ఇట్స్ ఎ గ్రేట్. ఇక దాని తర్వాత ఇంకొకరు ద గ్రేట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ అనుకుంటారు 5D క్యామ్ తోటి ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ తీసింది అనుకుంటారు, కానీ అది కాదు. బిఎస్కే కల్ట్ గ్యారేజ్ బండి సరోజ్ కుమార్ అన్న సినిమా తెలుసు కదా అందరికీ. నిర్బంధం 2, మాంగళ్యం, ఇప్పుడు పరాక్రమం. డైరెక్టర్ బాక్స్ ఆఫీస్కి వచ్చేసిందన్న, ఎవరు ఊహించలేరు అన్న మైండ్ సెట్, ఆ సినిమాలు, ఆ చెప్పే విధానం, క్యారెక్టరైజేషన్ చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కథ కాకుండా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి చిన్న సినిమాలన్నీ. యాజ్ ఒక మీన్ ఉపేంద్ర అని చెప్పుకోవచ్చు. ఉపేంద్రకైనా సెన్సార్స్ ఉండే, కానీ ఈ అన్నకి సెన్సార్స్ లేవు. సో ఇప్పుడు బాక్స్ ఆఫీస్కి వస్తుంది కాబట్టి సెన్సార్స్ ఖర్చు అయితే ఉంటాయి ఖచ్చితంగా. అన్నది సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది ఒకటి, సూర్యాస్తమం అని. చాలా బాగుంటుంది. ఎన్నో కష్టాలు పడి తీసిండు ఎట్టకేలకి. మళ్ళీ ఇప్పుడు పరాక్రమ సినిమాతో అంటే ఇప్పుడు వచ్చే ఈ జూలై ఎండింగ్లో ఈ సినిమాలు 2 ఉన్నాయి. అంటే పెద్ద సినిమాలు ఏంలో. సో ఆగస్ట్ 1st వీక్లో ఇప్పుడు లారీ మనం చూడబోతున్నాం. దాంతోపాటు పరాక్రమ, ఈ 2 సినిమాలు. ఒక చిన్న యూట్యూబర్ అండ్ ఆల్రెడీ తమిళంలో బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది స్క్రిప్ట్స్ పట్టుకొని పోయి ఆఖరికి సూర్య అనే ఒక పెద్ద హీరో దగ్గర కూడా స్క్రిప్ట్ పట్టుకొని నేరేట్ చేసిన తర్వాత అతను టైం లేదంటే మనకి యాటిట్యూడ్ ఎక్కువైపోయి సినిమాల్ని టోటల్గా అయితేనే తీయడం మొదలుపెట్టాడు. సో డాడీ వస్తున్నా. సో ఇప్పుడు ఆ 2 సినిమాలు ఢీకొట్టబోతున్నాయి. ఇక దానికి మంచి మాట ఏంటంటే డైరెక్టర్ బుచ్చిబాబు, దాని తర్వాత ఎస్కే ప్రొడ్యూసర్. ఇది ట్రైలర్ లాంచ్కి, వీడియో లాంచ్కి వచ్చారు. ఐ థింక్ సో వాళ్ళు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనుకుంటా. మేబీ ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ఆగస్ట్ 2 తారీఖు 2 ఒక చిన్న స్థాయి సినిమాలు ఢీకొట్టబోతున్నాయి. 2 మంచి విజయం సాధించాలని కోరుకుంటాం. మంచి అంటే 100 days అయితే ఈ రోజులలో ఏవి ఆడవు, అది అందరికి తెలిసిందే. మంచి మీన్స్ తెలిసిందే కదా, డబ్బులు వస్తే చాలు. దాని తర్వాత ఆగస్టులో చాలా 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 ఉన్నాయని రిలీజ్ కాబోయేది. లైక్ స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ శంకర్ 2, ఇంకా చాలా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఇదన్నమాట. మనం ఆగస్ట్ 2 వరకు వెయిట్ చేద్దాం. సినిమాలు తప్పకుండా థియేటర్లో చూద్దాం. నేనైతే మిస్ కాను. థ్యాంక్ యూ సో మచ్.